నిజంగా చాలా దారుణమండి. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నిజంగా ఒక ద్రవపు ఉక్కు పడి 8 మంది అక్కడికక్కడే సజీవ దహనం అవ్వడం, ఇంకా చాలామంది హాస్పిటల్స్‌లో ఉండడం, అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉండి, ఈరోజు ఒక మనిషి 9వ వ్యక్తి కూడా చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. నిజంగా ఇలాంటి సంఘటన స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన, ప్రభుత్వం తాలూకా బాధ్యతారాహిత్యం వలన ఇలాంటిది జరిగింది. ఎందుకంటే ప్లాంట్‌ని ముందు నుంచి కూడా ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము కౌన్సిల్‌లో కూడా చాలాసార్లు చెప్పాము. ప్లాంట్‌ని ఏమో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తూ ఉంది. మీరు కేంద్రం దగ్గర భాగస్వామిగా ఉన్నారు, దీన్ని ఆపండి అని ఎంతగా మొత్తుకుంటూ ఉన్నా వినకుండా దాన్ని నిర్వీర్యం చేసేస్తూ ఉండే పరిస్థితి. లేకపోతే 22 మంది పని చేయాల్సిన చోట కేవలం 11 మందితో పని చేయించడం అంటే ఎంత దారుణంగా వాళ్ళు ప్లాంట్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు కాంపన్సేషన్ తీసుకుంటే ₹1,00,00,000 ఇవ్వాలి. ప్రాణాలను ఎలాగూ తీసుకురాలేము. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మరి తీసుకురావాలి కదా. పరామర్శకు వచ్చారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు పరామర్శకు వచ్చినట్టుగా లేదు. అక్కడ అవహేళన చేయడానికి, కార్మిక సంఘాలను అవహేళన చేయడానికి వచ్చినట్టుగా ఉంది. మాట్లాడితే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతారు కదా. సంఘటన జరిగిన రెండో రోజు రావడం ఏంటి వాళ్ళ పరామర్శకి? అలాగే కుమారస్వామి గారు 6 గంటల్లో వచ్చారు అనేసి చెప్తున్నారు. మరి హోంమంత్రి అనిత గారు పక్కనే ఉంటారు కదా. అతను వచ్చాక అతనితో పాటు రావడం ఏంటి? అసలు సంఘటన జరిగినట్టు ముందే వీళ్ళకి తెలుస్తుంది కదా. అసలు సీఎం గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ రోజుకి 3వ రోజు అయింది. అతను వచ్చి చూడాలి కదా, ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పాలి కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉన్నారు ఏంటంటే, జగన్ గారు ప్రైవేటైజేషన్ చేసేస్తే ఇతను ఆపారంట. అసలు మాటలు అలా మాట్లాడడానికి సిగ్గుండాలి. ఇన్ని అబద్ధాలు చెప్తారా ప్రజలు? మీరు ఎన్ని అబద్ధాలు చెప్తే అవి నమ్మేస్తారు అనుకుంటూ ఉన్నారా? ఎందుకంటే ఆ రోజు కుమారస్వామి గారే 2025 జనవరి 17న చెప్పారు, జగన్ గారు గవర్నమెంట్ ఆపడం వల్లనే ప్రైవేటైజేషన్ ఎంతవరకు ఆగింది అని చెప్పేసి. మరి మీరు కేంద్రం దగ్గర ఉన్నారు, ఇప్పటికైనా ప్రైవేటైజేషన్ ఆపండి. అలాగే కార్మిక సంఘాలను అవహేళన చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ వల్లనే ఇది జరిగింది అని. లోకేష్ గారు అయితే మరీ దారుణం. మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదు కదా, మీరెందుకు వచ్చారు అన్న టైప్గా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మరి మీరెందుకు వచ్చారు అంటే, మీరు వాళ్ళకి బాధితులకు సపోర్టు చేయడానికి కాకుండా రాజకీయం చేయడానికి వచ్చారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఆ రోజు జగన్ గారు ఎలాగా ఎల్జీ పాలిమర్స్ విషయంలో ₹1,00,00,000 కాంపన్సేషన్ ప్లాంట్ వాళ్ళతో ఇప్పించారు. మరి మీరు ఎందుకు చేయట్లేదు? ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వ సంస్థ ₹1,00,00,000 ఇప్పించడానికి మీకేమైంది? ఆ రోజు జగన్ గారు ప్రైవేటు సంస్థతోనే ₹1,00,00,000 ఇప్పించారు. కాబట్టి ఎప్పటికైనా మీరు మేలుకొని ₹1,00,00,000 కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఇవ్వాలి. బాధితులకి రావాల్సిన సహాయాలు కూడా అన్నీ అందేట్టుగా చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.